హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. బాల్యం నుంచే స్కేటింగ్ పై మక్కువ పెంచుకున్న ఈ కుర్రాడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తున్నాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రివ్వును ఎగురుతూ ఎన్నో పథకాలు గెలుచుకున్నాడు. మరి తనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. తనెవరో కాదు, పడిగ తేజస్, మన హైదరాబాద్ అబ్బాయి. స్కేటింగే తన లోకం అంటున్నాడు. ఓకే, మనం అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ తేజస్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఏ ఏజ్ నుంచి స్కేటింగ్ స్టార్ట్ చేశారు అసలు? నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి డ్యాడీ సమ్మర్ హాలిడేస్ ఈ ట్రైనింగ్స్ అన్నీ నడుస్తా ఉంటాయి గదా! ఆ హ్మ్. టైంలో నన్ను జాయిన్ చేశారు. అంటే జాయిన్ చేయడం అంటే జస్ట్ క్యాజువల్‌గా జాయిన్ చేసిన తర్వాత అంటే పార్క్‌లో అలా హ్మ్. ఒక నేర్చుకుంటున్నారా? చిన్న రింక్ ఉండేది. అక్కడ హ్మ్. వా వేరే వాళ్ళందరూ స్కేటింగ్ చేయడం చూసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ అలా అయింది. స్టార్ట్ అయింది. ఓకే. అలా కొంచెం పెద్దయ్యే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చింది. మరి ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు? ఎస్పెషల్లీ వాళ్ళని చూసి అలా చేద్దాం అని అనిపించిందా మీకు? చిన్నప్పుడు లైక్ ఇప్పుడు నా ప్రెజెంట్ కోచ్ అనూప్ కుమార్ యామ అని చెప్పి ఆయన అర్జున అవార్డ్ ఈ స్కేటింగ్‌లో వరల్డ్ అవునవును. ఛాంపియన్. సో, ఆయన నా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఆ! ఓకే. అంటే 3 ఇయర్స్ ఏజ్ నుంచి ఇంకా మీరు కంటిన్యూ‌గా స్టార్ట్ చేసేసి కంటిన్యూ చేసేసారా? కంటిన్యూ స్కేటింగ్. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది ఈ విషయంలో, స్కేటింగ్ విషయంలో? స్కేటింగ్ విషయంలో పేరెంట్స్ అసలు కంప్లీట్ సపోర్ట్. మార్నింగ్ లేపడం గానీ, నన్ను ప్రాక్టీస్‌కి తీసుకెళ్ళడం, హ్మ్. మళ్ళీ స్కూల్‌కి లేట్ అవుతది. దానికోసం స్కూల్‌కెళ్ళి పర్మిషన్స్ అడగడం. ఇద్దరు మమ్మీ, డ్యాడీ ఇద్దరు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్‌గా వాళ్ళెక్కువ తీసుకెళ్ళేవారు నాకంటే. అవును. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనం అవును. ఇంత కంటిన్యూ చేయగలం. అండ్ ఈ స్టడీస్‌ని, స్కేటింగ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు మరి నువ్వు? స్టడీస్ ఎప్పుడూ మోస్ట్‌లీ నేను స్కూల్‌లో ఫినిష్ చేయడానికే ట్రై చేస్తాను. ఎప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు అది కంప్లీట్ చేయడానికి చూస్తా ఉంటాను. హ్మ్. ఇంటికొచ్చాక మమ్మీ, డ్యాడీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ఒక ఎయిత్ క్లాస్ వరకు హెల్ప్ చేయగలిగారు. తర్వాత నుంచి ఇంకా నేనే అవును. చేయాల్సొచ్చింది. 8-9థ్ వరకు అంటే ఓకే. సో, 10థ్, ఇంటర్ వచ్చేసరికి ఇంకా ఎగ్జామ్స్ అవి ఉంటాయి హ్మ్. గదా! సో, ఈ స్టడీస్ చేయడం, అటు ప్రాక్టీస్ చేయడం గూడా ఉంటుంది గదా! ఆ 10థ్ నుంచి స్కూల్ వాళ్ళు గూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకోవడం ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినప్పుడు మా టీచర్స్ అందరూ ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకొని వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు? లైక్ పర్మిషన్స్ తీసుకొని లైక్ స్కూల్ ఉన్నా సరే ఐ విల్ ప్రాక్టీస్ ఫర్ 6, 7 అవర్స్ ఎ డే. 6, 7 అవర్స్. హ్మ్. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లారు కదా మీరు. హ్మ్. సో, ఫస్ట్ కాంపిటీషన్ అనేది ఏ ఏజ్‌లో మొదలైంది? నేను జాయిన్ అయింది 2009లో. కానీ హ్మ్. నా ఫస్ట్ కాంపిటీషన్ 2010. 2010లో when I'm ఎక్కడ? 4 years old in Vijayawada. హ్మ్. 4 ఇయర్స్‌కే. హ్మ్. సో, ఆ ఏజ్ నుంచే ఇంకా మెడల్స్ స్టార్ట్ అయ్యాయా మీకు? ఫస్ట్ టైమ్ ఏం మెడల్ రాలేదు. నెక్స్ట్ టైమ్ నుంచి వచ్చింది. సెకండ్ టైమ్. ఓకే. సో, ఇప్పటికి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఐ హావ్ 152 మెడల్స్. 152. చాలా పెద్ద నంబర్ అది. 152 మెడల్స్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్‌లో ఎలా వచ్చాయి? నేషనల్స్‌లో ఇప్పటి వరకు 26 మెడల్స్ ఉన్నాయి. హ్మ్. ఇంటర్నేషనల్‌లో ఇయర్‌తో కలిపి 4 మెడల్స్. మీరు రీసెంట్‌గా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్‌కెళ్లారు కదా! అదేంటది? అది పసిఫిక్ కప్. హ్మ్. న్యూజిలాండ్‌లో జరిగింది. అవును. లాస్ట్ మంత్ జూన్‌లో హ్మ్. 13-17. సో, అందులో ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ 3 వచ్చింది. ఓకే. సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్కడెక్కడికెళ్లారు? లైక్ ఇప్పుడు రీసెంట్‌గా న్యూజిలాండ్ వెళ్లారు కదా! అంతకుముందు ఏ ఏ కప్స్ పార్టిసిపేట్ చేశారు? లాస్ట్ ఇయర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ జరిగింది హ్మ్. చైనాలో. అందులో హ్మ్. ఒక సిల్వర్ వచ్చింది. ఈ 2 ఇంటర్నేషనల్స్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశాను. సో, మీ కోచ్ ఎవరిప్పుడు? మా కోచ్ ఇప్పుడు అనూప్ కుమార్ యామ అండ్ అమర్ సార్ కూడా. ఓకే. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు ఈ స్కేటింగ్ అంతా? ఈ స్కేటింగ్ ఇప్పుడు జిమ్‌ఖానా గ్రౌండ్స్ అని సికింద్రాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సో, ఇలా 6 అవర్స్ రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తారు కదా! హ్మ్. మరి మీకు కొంచెం బాడీ పెయిన్స్ అవి ఇవి అలాంటివి గూడా ఉంటాయి గదా! రెగ్యులర్ చిన్న చిన్న ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి. అదే. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాకు ఒక మెయిన్ ఈవెంట్ ఉండే. ఆగస్ట్‌లో ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉండే. హ్మ్. కరెక్ట్‌గా ఒక 1 వీక్ ఉందనగా నాకు
ఒక ఇంజురీ అయింది. అయ్యో! లెగ్ ఇంజురీ, లిగమెంట్ టేర్. హ్మ్. డాక్టర్స్ చెప్పారు 6 మంత్స్ వరకు అసల స్కేటింగే చేయకూడదు. చేయాలి. ఫుల్ ఆపేయమని కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. హ్మ్. కానీ ఆ కాంపిటీషన్ ఒక 1 వీక్‌లో అయితే ఇంపాసిబుల్ టు రికవర్ అండ్ గో దేర్. హ్మ్. కానీ ఐ హావ్ ఎ కాంపిటీషన్ ఇన్ అక్టోబర్ అగైన్. దానికి ఎట్లైనా రికవర్ అవ్వాలని చెప్పి లైక్ డైలీ ఫిజియో ఎళ్లి ఇది చేసుకొని, పేరెంట్స్ కూడా అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. లైక్ కోచెస్ కూడా యూ కెన్ రికవర్ అని చెప్పి చాలా సపోర్ట్ చేయడం వల్ల లైక్ ఆల్మోస్ట్ ఒక 1 ½ 2 మంత్స్‌లో ఐ రికవర్డ్ అండ్ ఐ వెంట్ ఫర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్. సో, ఎంత పైనున్నా దాన్ని భరించి ఇంకా కంప్లీట్ హీల్ కూడా అవ్వలేదు ఇంజ్యూరీ. కానీ హ్మ్. ఆహ్, కాంపిటీషన్ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ 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 రాదు. రాదు కదా! హ్మ్. సో, అలా కంటిన్యూ చేశారు. హ్మ్. అండ్ మీ ఎయిమ్ ఏంటి మరి? ఎయిమ్ అంటే వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. సో, ఒలింపిక్స్ అలా నెక్స్ట్ ఒలింపిక్స్‌లో స్కేటింగ్ పెడుతున్నారు అని చెప్పి వచ్చింది. ఒలింపిక్స్‌లో పెడితే ఇంకా ఇంకా చాలా మంచిది పెద్ద కదా! ఇంకా మరి స్కేటింగ్‌లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? అంటే మీరు ప్రెజెంట్ 3 టైప్స్ చేస్తున్నారు అని అవును. చెప్పి నేను విన్నా. సో, మామూలుగా అయితే ఎన్ని టైప్స్ ఉంటాయి? మీరు ఏ టైప్స్ ఆఫ్ స్కేటింగ్ చేస్తారు? యాక్చువల్‌గా నార్మల్ స్కేటింగ్ అంటేనే ఒక 15 ఈవెంట్స్ ఉంటాయి. లైక్ స్పీడ్ ఉంటది. హ్మ్. అందులో హాకీ ఉంటది. సో, నేను చేసేది ఆర్టిస్టిక్ స్కేటింగ్. హ్మ్. ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో ఇంకా సబ్ కేటగరీస్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 ఈవెంట్స్ వరకు ఉంటాయి. హ్మ్. అందులో ఐ డూ సోలో డాన్స్, కపుల్ డాన్స్, పెయిర్ స్కేటింగ్, ఇన్‌లైన్, ఫ్రీ స్కేటింగ్ అండ్ గ్రూప్ ఈవెంట్స్. అదే చూసాను నేను. అంటే కొంచెం డాన్స్ ఫార్మ్‌లో ఉన్నట్టుగా డాన్స్ లైక్ స్మూత్‌గా చేస్తున్నారు. కాంబినేషన్ ఆఫ్ డాన్స్, జిమ్నాస్టిక్ మూవ్‌మెంట్స్ అండ్ స్కేటింగ్. ఓకే. సో, ఇండియా షర్ట్ గూడా యేసుకొనొచ్చారు. చాలా హ్యాపీగా ఉంటది గదా మీకు? చాలా ప్రౌడ్ ఉంటది. అండ్ మెడల్స్ ఏవేవి వచ్చాయో ఒకసారి చూపిస్తారా మాకు? ఆ! ఈ ఇయర్ వచ్చిన ఇంటర్నేషనల్ మెడల్స్‌లో ఆహ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 వచ్చింది. అండ్ ఓకే. చూపించండి ఒకసారి. పసిఫిక్ కప్‌లో. పసిఫిక్ కప్‌లో హ్మ్. 3 మెడల్స్ వచ్చాయి తనకి. అండ్ లాస్ట్ ఇయర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఇది ప్రెస్టీజియస్ మెడల్ యాక్చువల్లీ. హ్మ్. దీనికోసమే ఆ ఇంజ్యూరీ అంతా పడి భరించి హ్మ్. చేశా. ఇదొకసారి ఉంచు. సో, ఇదే తనకొచ్చింది. తేజస్‌కొచ్చిన మెడల్ ఇది. అండ్ ఇంకా మీ ఫైనాన్షియల్‌గా ఎలా మరి? అంటే చాలా ఖర్చుంటది. మనకు తెలియదు గానీ, మీరు ఇంటర్నేషనల్‌గా వెళ్ళాలన్నా సరే, ఈ ప్రాక్టీస్ కోసం ఇదంతా చాలా ఖర్చుంటది గదా! మరి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ పేరెంట్స్? ఇప్పటిదాకా ఫైనాన్షియల్లీ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పేరెంట్సే చూసుకున్నారు. లైక్ మధ్యలో సుజన ఫౌండేషన్ అని చెప్పి స్పాన్సర్డ్ మీ 2,00,000 హ్మ్. అండ్ రోటరీ క్లబ్స్ ఒక 50,000 అట్లా చేశారు గానీ లైక్ దేర్ ఈస్ నో ప్రాపర్ స్పాన్సర్స్ ఇప్పటిదాకా. లేరు. గవర్నమెంట్ గానీ, లేదంటే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ గానీ స్పాన్సర్ చేస్తే నాకింకా హెల్ప్ హెల్ప్ అవుతుంది. అవుతుంది. ఇంకా ఛాంపియన్‌షిప్స్‌కెళ్ళడానికి హ్మ్. వాటన్నిటికి. సో, మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, క్రికెట్ మాత్రమే స్పోర్ట్ అనుకుంటారు. ఈ స్కేటింగ్ గూడా ఒక మంచి స్పోర్టు. అందులోనే మన తెలుగు అబ్బాయి, ఒక అబ్బాయి ఇక్కడి నుంచి వరల్డ్‌కి వెళ్ళి మరి వరల్డ్ అంత పెద్ద స్పేస్‌లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ విన్ అవుతున్నాడు. కానీ తనకి స్పాన్సర్స్ అనేది లేరు. అంటే ఐ మీన్ ఎవరికీ తెలీదనమాట. సో, ఎవరైనా ఈ వీడియో చూసుంటే తనకి హెల్ప్ జేయాలి అని అనుకుంటే ఎవరైనా చేయొచ్చు. ఓకే. తేజస్ మరి స్కేటింగ్‌కంటూ స్పెషల్‌గా ఒక టైప్ ఆఫ్ షూస్ ఉంటాయి గదా! అవి బాగా కాస్ట్ ఉంటాయని విన్నాను. హ్మ్. ఆ! నార్మల్లీ మేము యూజ్ చేసే షూస్ అసలు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అసలు లేదు. ఓహ్! కంప్లీట్‌లీ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేస్తా ఉంటారు. హుహు. షూస్ నార్మల్ ఒక షూ కాస్ట్ వచ్చేసి 1,50,000 ఉంటది. 1,50,000 ఉంటదా? అంత హ్మ్. కాస్ట్ ఉంటదా? అది టోటలీ ఎవ్రీథింగ్ లెదర్ షూస్ ఉండి లైక్ చాలా స్ట్రాంగ్ ఉండే. ఎందుకంటే మేము ఆ మూవ్‌మెంట్స్ చేయడానికి చాలా స్ట్రాంగ్ షూస్ ఉండాలి. లేదంటే అవును. యాంకిల్ ఊరికే విరిగిపోతా ట్విస్ట్ ఉంటది. అవ్వడం లాంటివి హ్మ్. అవుతా ఉంటాయి. సో, మీ షూసే ఇంత కాస్ట్ ఉంది అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి అండ్ ఆ హ్మ్. మంత్లీ ఫీజు అవన్నీ గూడా చాలా ఎక్కువుంటాయి గదా! చాలా ఉంటాయి.
అండ్ నార్మల్ మాకు కాస్ట్యూమ్స్ నార్మల్‌గా షర్ట్, ప్యాంట్ కైండ్ ఆఫ్ ఉండదు. ఆ! మాకు కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. బాడీ సూట్ కైండ్ ఆఫ్ హ్మ్. వస్తా ఉంటది. లైక్రా మెటీరియల్‌తో స్టోన్ వర్క్ ఉండి, మేము చేసేదానికి సాంగ్‌కి, మా హ్మ్. కాస్ట్యూమ్‌కి మ్యాచ్ అవ్వాలి. ఆ కాస్ట్యూమ్స్‌కి గూడా ఇప్పుడు చాలా కాస్ట్‌లీ అవుతా సో, ఉంటది. కాస్ట్యూమ్స్ మొత్తం మీరే పెట్టుకోవాలా అయితే? మొత్తం. సో, నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావా? లైక్ గవర్నమెంట్‌కి లేకపోతే సో, లైక్ హెల్ప్ చేయండి మిగతా ప్లేయర్స్‌కి లేకపోతే మాలాంటి ప్లేయర్స్‌కి అని ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? గవర్నమెంట్ అంటే కొన్ని స్పోర్ట్స్ వరకు అయితే ఆ! ఎంకరేజ్ బాగా ఉంది. కానీ మిగతా వాటికి. అన్ని స్పోర్ట్స్‌కి కొంచెం సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్‌మెంట్ ఇస్తే బావుంటదని. అంటే కొంతమందికి లైక్ క్యాష్ రివార్డ్స్ కానీ లైక్ దే ఆర్ గివింగ్ ఇట్ ఇన్ క్రోర్స్ అండ్ ఆల్. హ్మ్. అది ఓకే. కానీ వాట్ అబౌట్ అదర్ స్పోర్ట్స్? హ్మ్. లైక్ మినిమమ్ రికగ్నిషన్ కూడా లేని చాలా స్పోర్ట్స్ ఉన్నాయి ఇంకా. అవును. చాలా ఉంటాయి. వాటికి కొంచెం వచ్చి లైక్ అట్‌లీస్ట్ నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌కి కొంచెం హెల్ప్ ఉంటే చాలా బావుంటది. అవును. ఎందుకంటే అంటే మనం ఇదంతా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఫైనాన్షియల్‌గా గూడా చాలా అవసరం అవుతది. చాలా. సో, గవర్నమెంట్ మనకి హెల్ప్ జేస్తే చాలా మంచిది. అండ్ మీకు ఇంకా పెద్ద లెవెల్‌లో ఇంకెవరైనా హెల్ప్ చేసారా? లైక్ పొలిటీషియన్స్ గానీ, లేకపోతే అలా ఎవరైనా హెల్ప్ చేసారా? ఇప్పటిదాకా అయితే వాళ్ళని కలవడం, ఫోటోస్ దిగడం, వాళ్ళు హ్మ్. కంగ్రాట్స్ చెప్పడం తప్ప వా లైక్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పటిదాకా ఏమీ రాలేదు. లైక్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళినా సరే, ఫోటో పేపర్‌లో వేశారు అంతే తప్ప, హ్మ్. ఇంకా మంచిగా రికగ్నిషన్ అనేది రాలేదు. ఇంకా రాలేదు. ఇంకా రావాలనైతే కోరుకుంటున్నాను నేనైతే. థాంక్ యూ. ఇంకా మీ ప్రాక్టీస్ గురించి మాకేమైనా కొన్ని విషయాలు చెప్పొచ్చుగా? ప్రాక్టీస్ అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్స్ లెగిసి వెళ్ళడం, వర్కౌట్స్ స్టార్టింగ్ నార్మల్ వర్కౌట్స్ చేసి ప్రాక్టీస్ చేయడం. తర్వాత అనూప్ సార్ వస్తారు. ఆయన గైడెన్స్ ఇచ్చి ఏం చేయాలి, ఏం తప్పు చేస్తున్నాను అవన్నీ ఉంటది. తర్వాత సెల్ఫ్ ప్రాక్టీస్ ఉంటది కొంచెం సేపు. హ్మ్. అట్లాగా అయ్యాక మళ్ళీ ప్రాపర్ మీల్, ప్రాపర్ డయట్ కూడా మెయింటైన్ చేయడం. కొంచెం వర్కౌట్స్ అవన్నీ కూడా చేయడం. అట్లానే ఉంటది ప్రాక్టీస్. మరి అంటే మీకు కూడా ఫ్రెండ్స్‌తో చిల్ కొట్టాలి, బయట తిరగాలి, బయట తినాలి అని ఉంటది గదా! సో, అవన్నీ అవ్వవనుకుంటా గదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ స్కూల్ ఫ్రెండ్స్ గానీ ఎప్పుడూ పిలుస్తా ఉంటారు. లైక్ ఎవ్రీ సండేస్ కానీ, సాటర్‌డేస్ కానీ హ్మ్. బయటికెళ్తున్నాము, మూవీకెళ్తున్నాము. రా సరదాగా అంటే లైక్ ఆ టైంలోనే ఏదో ఒక ప్రాక్టీస్ ఉండడం గానీ, ఏదో ఒక దగ్గర నేను ఉండిపోవాల్సొస్తది. కానీ లైక్ మామూలు క్యాంప్స్‌కి గానీ, మాకు రెగ్యులర్ బేసిస్‌లో క్యాంప్స్ అవన్నీ జరుగుతాయి. స్కేటింగ్ ఫ్రెండ్స్ అందరూ. కానీ అదంతా అంత మిస్ అయినట్టు ఏమి అనిపించదు. సో, అందులో అలా కలిసిపోతా ఉంటది. హ్మ్. ఫస్ట్ టైమ్ నువ్వు ఇంటర్నేషనల్‌కెళ్ళుంటావు గదా! సో, నీకు భయమేయలేదా మరి? ఫియర్ అనేది చాలా ఉంటది. అంటే మన అంటే ఇండియాలో వేరు, అవును. అక్కడ బయటకెళ్ళాక మొత్తం అక్కడికెళ్ళాక డిఫరెంట్ లైక్ ఉంటది. వాళ్ళని చూసాక, వాళ్ళు హ్మ్. చేసేదాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఫియర్ అనేది ఉంటది. కానీ మా కోచెస్ వాళ్ళందరూ వెనకాల నుంచి సపోర్ట్ చేయడం, నా స్ట్రెంగ్త్స్ చెప్పడం, గుర్తు చేయడం ప్రతిసారి అట్లా చేయడం వల్ల కొంచెం ఫ్రీ. హ్మ్. సో, ఇప్పటి వరకు మీకు బాగా టఫ్‌గా అనిపించింది ఏది? లైక్ ఇన్నిట్లో పార్టిసిపేట్ చేసుంటారు గదా మీరు. ఏ కాంపిటీషన్ మీకు బాగా టఫ్‌గా అనిపిచ్చింది? టఫ్ అంటే ఏషియన్ చాంపియన్‌షిప్‌లో కొంచెం కాంపిటీటర్స్ కానీ, వాళ్ళ స్టాండర్డ్స్ కానీ చాలా హై ఉంటాయి. హై ఉండే. అందులో కొంచెం టఫ్ అనిపించింది. హ్మ్. అండ్ ఎస్పెషల్లీ మీకు పర్టిక్యులర్‌గా ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? లైక్ ఈ స్కేటింగ్‌లో మీ గురువు కాకుండా? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ 11 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అతను. హ్మ్. లూకా డి అలిసెరా అని చెప్పి వే ఆఫ్ స్కేటింగ్ అండ్ ఆల్ ఈస్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్. అతను చాలా తన వీడియోస్ గానీ, యూట్యూబ్‌లో చూసినప్పుడు చాలా బావుంటదది. సో, మీకు ఆయన స్టైల్ అంటే కొంచెం ఆ! నచ్చుతది. ఇష్టం. సో, తేజస్ మరి మొన్న రీసెంట్‌గా ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాయి గదా! హ్మ్. మరి నీ ప్రాక్టీసు అండ్ స్టడీసు ఎలా? ఎలా కంటిన్యూ చేసావు? యాక్చువల్లీ
డిసెంబర్ తర్వాత నుంచి ఒక స్టార్టింగ్ 3, 4 మంత్స్ మాకొక రెస్ట్ పీరియడ్ లాగా ఉంటది. లైక్ హ్మ్. అప్పుడు బాగా ఎడ్యుకేషనల్ వైస్ కానీ, పర్సనల్ వైస్ గానీ ఆ టైం చాలా యూజ్ చేసుకోవాల్సొస్తది మేము. సో, ఆ 4 మంత్స్‌లో నేను ఎంత కవర్ చేయగలనో అంత కవర్ చేశా. మళ్ళీ టీచర్స్ కూడా అక్కడ స్పెషల్ క్లాసెస్ పెట్టడం నా కోసం అవన్నీ చేశారు. సో, హ్మ్. ఆ విధంగా కవర్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ కోసం. మీ ప్రాపర్ ఎక్కడ? హ్మ్. మేము యాక్చువల్లీ విజయవాడ. బోర్న్ హ్మ్. అండ్ బాటప్ విజయవాడ. స్కేటింగ్ స్టార్ట్ చేసింది లైక్ ఆల్మోస్ట్ ఫర్ 12 ఇయర్స్ నేను అక్కడే చేశాను స్కేటింగ్. హ్మ్. తర్వాత ఇక్కడ హై లెవెల్ ఇంటర్నేషనల్ కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఓకే. సో, హైదరాబాద్. నీ హ్మ్. స్టడీస్ అంతా ఎక్కడ కంప్లీట్ అయ్యాయి? చిన్నప్పటి నుంచి ప్రీ స్కూల్ నుంచి 10థ్ వరకు విజయవాడలోనే మొత్తం. అండ్ 11థ్ అండ్ 12థ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో, ఇక్కడ మన హైదరాబాద్‌లో కాకుండా నీకింకా బెస్ట్ కోచింగ్ కావాలి అని ఇంకెక్కడైనా అనిపించిందా? లైక్ ఇంకెక్కడికైనా వెళ్దామని ఏమైనా అనిపించిందా? అంటే ఇంటర్నేషనలీ మా కోచెసే తీసుకెళ్తారు. అంటే పెద్ద పెద్ద కాంపిటీషన్స్ వచ్చినప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి ఇట్లాగా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడు గుడ్ థింగ్ ఈజ్ అక్కడి నుంచి లైక్ ఒక గ్రూప్ ఆఫ్ స్కేటర్స్‌ని ఒక 30, 40 మెంబర్స్‌ని గ్యాదర్ చేసి లైక్ వాళ్ళ ఆ ఇంటర్నేషనల్ కోచెస్‌ని ఇండియాకి రప్పించి లైక్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోచింగ్ అవన్నీ ఇప్పుడు ఇప్పిస్తున్నారు. అది చాలా గ్రేట్ థింగ్ ఇప్పుడు చెప్పాలంటే. ఓకే. సో, దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా గదా! హెల్ప్ అవుతుంది. ఓకే. తేజస్ మరి ఎప్పుడు ఈ చిన్నప్పటి నుంచి నీకీ స్కేటింగే గదా అలవాటయిపోయింది. సో, అది కాకుండా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా నీకు? చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉండే. నార్మల్ డ్రాయింగ్స్ కైండ్ ఆఫ్ పోర్ట్రెయిట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఖాళీ దొరికినా, ఎప్పుడు ఇంట్లో బోర్ అనిపించినా చాలా డ్రాయింగ్స్ అవన్నీ వేస్తూ ఉంటాను. హ్మ్. అంటే ఇంతకుముందు డాన్స్ క్లాసెస్ వాటన్నిటికి వెళ్ళేవాడిని గానీ, ఇప్పుడు అంత టైం టైం ఉండదు. దొరకదు. అలా. అండ్ ఈ టీ షర్ట్ ఎప్పుడేసుకున్నావు? లైక్ ఏ ఈవెంట్‌లో యేసుకున్నావు? ఇది మాకు ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఈ టీ షర్ట్స్ ఇస్తారు. ఇండియాని రిప్రజెంట్ అది మెయిన్ ఈవెంట్ కాబట్టి లైక్ ఆ స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి మాకు ఈ టీ షర్ట్ వస్తది. చాలా ఆఫిషియల్ అండ్ వాల్యుబుల్ టీ చాలా షర్ట్. వాల్యుబుల్. ఆ! లైక్ క్రికెట్‌లో ఇండియన్ జెర్సీ అంటారు జెర్సీ గదా! సో, సేమ్ అట్లనే. అంత వాల్యూ హ్మ్. కదా మీకు? అవును. అండ్ ఆ మెడల్ కూడా అంతే వాల్యుబుల్ కదా సేమ్ మీకు? వాల్యూ. తేజస్ మరి నీకులాగే చాలామంది స్కేటింగ్ లైఫ్‌గా ఎంచుకోవాలి అని అనుకుంటారు కదా! వాళ్ళకి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా మరి? వాళ్ళకంటే లైక్ స్కేటింగ్ అనేది చాలా పేషెన్స్‌తో ఆహ్, లింక్ అయి ఉంది. ఎందుకంటే లైక్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా ఇయర్స్ లైక్ ఒక మినిమమ్ బేసిక్ స్టాండర్డ్ రావడానికి ఒక 3, 4 ఇయర్స్ పట్టడం అట్లా జరుగుతూ ఉంటది. సో, అంటే పేషెన్స్ లైక్ రోజు ప్రాక్టీస్‌కెళ్ళడం హ్మ్. కంటిన్యూయస్‌గా ఫుడ్ అండ్ ఆల్ డయట్ అండ్ ఆల్ మెయింటైన్ చేస్తూ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ కొంతమంది అంటే నార్మల్‌గా చూస్తున్నప్పుడు ఒక 2 ఇయర్స్ వచ్చి ఏమి రావట్లేదు. ఏమి గివ్ అప్ రిజల్ట్ ఇచ్చేస్తారు. లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేవాళ్ళు చాలామందున్నారు. కానీ హ్మ్. స్కేటింగ్ అనేది చాలా కంప్లీట్ పేషెన్స్‌తో కూడుకున్నది. అది ప్రాక్టీస్ చేసి ఎన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేసి, చేసి, చేసి ఇక్కడికొచ్చాం. నువ్వెన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసావు ఇప్పటికి? లైక్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నావు. ఐ మీన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 నుంచి హ్మ్. చేస్తున్నావు గదా! సో, హ్మ్. చాలా ఇప్పటికి ఐ గెస్ 15 ఇయర్స్ నుంచి నేను స్కేటింగ్‌లోనే ఉన్నా. సో, నీకు 18 ఇయర్స్‌కే ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా వచ్చాయయితే. అవును. చాలా మంచి విషయం అది. సో, నువ్విలానే ఇంకా మంచిగా వరల్డ్ ఛాంపియన్‌లో కూడా మంచి మంచి మెడల్స్ గెలుచుకోవాలి అని కోరుకుంటున్నాను నేనైతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. చూసారు కదా! ఇహా ప్రేక్షకులారా, మన తేజస్, మన హైదరాబాద్ అబ్బాయి ఎంత మంచిగా కెరియర్‌లో సక్సెస్ అవుతున్నాడో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇహా టీవీ.